బెంగాలీలు మమతా బెనర్జీని అభిమానిస్తారు. అది మమతా బెనర్జీ ఎసెట్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బెంగాలీలు బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీలు కలిసి ఆమెని హక్కును చేర్చుకుంటారు, మా నాయకురాలు అన్నటువంటి. అదే ఆమెకు ఫెచ్చింగ్. కానీ దాంతో ఓట్లతో గెలుస్తుందా? లేదు. అందుకోసం మైనార్టీ బుజ్జిగింపు చర్య. ఇక్కడ బెంగాలీల అస్తిత్వానికే ఈ మైనార్టీ బుజ్జిగింపు చర్య ప్రమాదం తెస్తుందన్నది అర్థం చేసుకోవట్లేదు. ఉర్దూ మాట్లాడే ముస్లింలు బెంగాలీ మాట్లాడడానికి సిద్ధపడుతున్నారా? ఉర్దూను వదిలేసి బెంగాలీని తమ సబ్జెక్టుగా ఎంచుకోవడానికి సిద్ధపడుతున్నారా? లేదు కదా. అట్లాగే బంగ్లాదేశ్లో నుంచి వచ్చి బెంగాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ జెండాలు ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? పాలస్తీనా జెండాలు ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? హెజ్బుల్లా జెండాలు ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? హమాస్ జెండాలు ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? అంటే భారతదేశంలోని ఒక రాష్ట్రమైన బెంగాల్ని ఉగ్రవాద ప్రాంతం కింద ఓపెన్గా తయారు చేస్తున్నారు. బట్ మమతా బెనర్జీకి అర్థం కావట్లేదు కాదు, వాళ్ళ చేతికి వదిలేస్తోంది. తన నాయకత్వానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె చేస్తున్న ఈ చర్య దేశాన్ని 25-30 ఏళ్ల పాటు పట్టి పీడించబోతోంది. ఆమెను గద్దె దించిన ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాన్ని కాశ్మీర్ లాగా భారత్లో అంతర్భాగం అనిపించుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, అవకాశం వస్తుందో లేదో తెలియదు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునే శక్తులకి ఆవిడ చేసిన చర్య మాత్రం ఊతం.